తియారా నా బంగారు తల్లి, మా ఇంటి మహాలక్ష్మి. తన కోసం సాంగ్ షూట్ చేయాలనుకున్నాం, కానీ ఎలా చేయాలి, బయట వాళ్ళతో చెప్పించాలా అన్న ఆలోచన ఉండే. కానీ తను కొత్త వాళ్ళని చూస్తే ఏడుస్తుంది. సాంగ్ కోసం తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకని మేమే తీయాలి, ఎలా వస్తే అలా, మెమొరీగా ఉండాలి, క్వాలిటీ కాదు కదా అనుకున్నాం. దానికోసం ఫస్ట్ అయితే ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఆలోచించాను. దానికి ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా నేనే స్వయంగా స్టిచ్చింగ్ చేసి నా ముద్దుల తల్లికి వేసుకున్నాను. ఎంత చక్కగా ఉంది కదా, మహాలక్ష్మిలాగా ఉంది. షూట్ చేయాలి అనుకున్నాం, ఇంటి దగ్గర తులసి కోట దగ్గర చేయాలి అనుకున్నాం. కానీ తను అస్సలు కోఆపరేట్ చేయలేదు. గంట ఇస్తే నోట్లో పెట్టుకోవడం, చిన్నపిల్ల కదా, చాలా ఇబ్బంది పడింది. తనని ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం ఇష్టం లేకనే మేమే స్వయంగా షూట్ చేయాలి అనుకున్నాం. ఆ ట్రెడిషనల్ అవుట్ఫిట్ తర్వాత ఒక బీచ్లో ఒకటి ఆలోచించాం. కానీ బ్యాడ్ లక్, తను అస్సలు అక్కడ అందరూ చూసిన తర్వాత అల్లల్ సౌండ్కి ఏమో తెలియదు కానీ బాగా ఏడ్చింది. అసలు ఉండడానికి అసలు ఇష్టపడలేదు తను అక్కడ. మేమైతే ఏదో అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదు. చిన్న చిన్న క్లిప్స్ అయినా తీసుకుందాం, అట్లీస్ట్ ఫొటోస్ అయినా తీసుకుందాం అనుకున్నాం. కానీ కొన్ని చాలా డిస్టర్బ్గా అనిపించింది. కనీసం వాటర్ కింద కాళ్ళు పెట్టడానికి కూడా తను అస్సలు ఇష్టపడలేదు. అంత ఇబ్బంది పడ్డది. ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేము కూడా ఇంకా ఏమీ తనని ఇబ్బంది పెట్టలేదు. ఇక వెళ్ళాం కాబట్టి సరదాగా కొద్దిసేపు ఎంజాయ్ చేసాం. మా బాబాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైం వాడు కూడా బీచ్కి వెళ్ళడం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అందరూ ఎంజాయ్ చేశారు. ఇక వెళ్ళిపోదామని చెప్తున్నా, అప్పుడేనా అని అంటున్నారు. కానీ పాప అప్పటికి ఏడుస్తుంది. అప్పటికి చాలా ఇబ్బంది పెడుతున్నామని అర్థమైంది. ఇంకా వద్దు, వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయాం. అలాగే దారిలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని వచ్చేసాం. అప్పటికి మేము వెళ్ళేసరికి 9:30 అయింది. టెంపుల్ అప్పటి వరకే ఉంటుందంట. కానీ అమ్మవారి దర్శనం మాకు జరగాలని కావచ్చు, ఆ రోజు మమ్మల్ని ఇంకైతే అలౌ చేశారు. మేము అమ్మవారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి తిరిగి వచ్చాం. తర్వాత ఇంట్లో బెడ్ మీద తను పడుకొని ఉండగా ఒకటి ప్లాన్ చేశాము. బెడ్ మీద ఒక 3 వీడియోస్ తీసుకున్నాము, వాటిని ఎడిట్ చేశాము. తర్వాత మా బాబు కోసమని, మా బాబు ఫస్ట్ బర్త్డే సాంగ్ కూడా నేనే షూట్ చేశాను. దానికోసం అప్పుడు చేసినప్పుడు తీసుకున్న టబ్, దీంట్లో కూడా ఒక క్లిప్ తీసుకున్నాను. తర్వాత ఇంట్లోనే డెకరేషన్ చేసి కొన్ని క్లిప్స్ తీసుకుందామని అనుకున్నాను. కానీ పాప అన్నీ లాగేయడంతోనే సరిపోయింది, చాలా టైం పట్టింది. తర్వాత రామప్ప టెంపుల్కి వెళ్ళాము. అక్కడ తనకు మళ్ళీ ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దామని అనుకున్నాం. కానీ చాలా కష్టమైంది తనతోటి. మళ్ళీ అవన్నీ స్టోన్స్ అవ్వడం వల్ల ఎక్కడైనా పడితే దెబ్బ తగులుతుందన్న భయంతో కూడా కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంది. అసలు ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము అన్న థాట్ లేకుండే. అందుకని నార్మల్గా వీడియోస్ వరకే తీసుకున్నాం. వ్లాగ్ లాగా అలా ఏం తీసుకోలేదు. ఒకవేళ ముందే ఆలోచన ఉంటే వ్లాగ్ లాగా తీసుకొని ఉండేవాళ్ళమేమో. ఆ తర్వాత మా బాబుతో పాటు నలుగురం వచ్చేలాగా ఒక వీడియో తీసుకున్నాం. వాటన్నిటినీ వీడియోలో కన్వర్ట్ చేయాలనుకున్నాం. ఇంకా చాలా అనుకున్నాం కానీ పాప అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా తనని అసలు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఉన్న వాటితో వీడియో కంప్లీట్ చేద్దామని అనుకున్నాం. అలాగే చేసాము. నాకైతే నచ్చింది. అది సింపుల్గా ఉన్నప్పటికీ నాకైతే నచ్చింది. ఎందుకంటే అది మేము తీసాం కదా, మా ఇష్టంతో మాకు నచ్చినట్లు తీసాం. చాలా తీయాలి అనుకున్నప్పటికీ కొన్నిటితోనే అయిపోయింది. అయినప్పటికీ చాలా హ్యాపీ. కొత్త వాళ్ళ మధ్యలో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదనుకున్నప్పుడు, లేదా మన దగ్గర సాంగ్ చేయించుకోవడానికి సరిపడా డబ్బులు లేవనుకున్నప్పుడు మనం ఇలా చేసి మన వీడియోని మనమే తీసుకోవచ్చు. ఈ వీడియో ఎప్పుడు తనకు స్పెషల్గానే ఉంటుంది. మా పేరెంట్స్ నా కోసం స్వయంగా తీశారన్న ఆనందాన్ని తనకిస్తుంది. ఈ వీడియో తనకు, మాకు, మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.